హాయ్ అండి. ఇక్కడ మేము ఈరోజు ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంటే నాన్ వెజ్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాము అన్నీ. సో యాక్చువల్లీ ఈ వంట కూడా ఏంటంటే నలుగురు అంటే మేము జెంట్స్ కలిసి చేద్దామని ప్లాన్ చేసాము. సో మేము చేస్తుంటే వాళ్ళు చూడలేక సరే మేము చేస్తాం మీ నుంచి కాదన్నట్టు మళ్ళీ వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. సో అట్లా అందరం కలిసి మేము అందరం కలిసి ఈ వంటలు స్టార్ట్ చేసామండి. సో ప్రజెంట్గా అయితే ఇప్పుడు దీంట్లో చికెన్ చేయడానికి రెడీ చేస్తున్నారు. మొత్తం 4 కూరలండి. చికెన్ ఫ్రై, ఫిష్, మటను, ఈ 4 కర్రీలకి మేము ప్లాన్ చేస్తున్నాము. ప్రజెంట్గా అయితే చికెన్ కర్రీ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇది దేనికోసం అన్నది మీకు లాస్ట్లో చివరిలో అర్థమవుతుంది. అయితే ఇది చేసేటప్పుడు వంటలు చేసేటప్పుడు అంటే వీడియో తీ అని చెప్పేసి వాళ్ళు చెప్తే నేను తీస్తున్నాను. యాక్చువల్ తీయడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. సో వాళ్ళు మనం కూడా ఒక వీడియో చేద్దాము అంటే వీడియో తీస్తే బాగుంటుంది వంటలు చేసేటప్పుడు అన్నందుకు వీడియో తీయడం జరుగుతుందండి. సో ఇక్కడ మొత్తం మేము అంటే మా అత్తమ్మకి ఒక 4 బిడ్డలండి. సో దాంట్లో ప్రజెంట్గా అయితే మేము 3 అల్లుళ్ళం ఉన్నాము. సో ఇంకొక పర్సన్ రాలేదు. ఈమె మా మిస్సెస్ వాళ్ళ పెద్ద అక్క, వాళ్ళ హస్బెండ్. సో అందరికంటే చిన్న నేను. ఆమె ఎదురుగా అంటే కూరగాయలు కోసేటామె మా మామ వాళ్ళ సిస్టరు. అక్కడ ఆడుకునే వాళ్ళు మా పిల్లలండి. వాళ్ళు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చిన ఈమెనేమో మా సెకండ్ వదిన అన్నమాట. సో ప్రజెంట్గా అయితే ఇప్పుడు చికెన్ వేయడానికి రెడీ చేస్తున్నారు. సో చికెన్ కర్రీ కోసం ప్రిపేర్ చేస్తారు. వీడియో తీద్దామని అనుకున్నాం కానీ ఆ ప్లేస్ సరిగా లేక చిన్న ప్లేస్లోనే ఇది ఇరుకు అయిపోయింది. సో మనకు స్పేస్ పెద్దగా ఉండి ఇంకా విలేజ్లలో అయితేనే మంచి లొకేషన్ వచ్చు. మంచిగా అంటే మనకు విలాసవంతంగా అంటే మనం అటు ఇటు తిరగడానికి మంచిగా ఉండు. సో ఇక్కడ ప్లేస్ చిన్న ఉండడం వల్ల మనకు అది వీడియో తీయడానికి కూడా కొంచెం ఇబ్బంది అయింది. ఒకటే సైడ్కి వచ్చి వీడియో తీస్తున్నాను. చూసారుగా చికెన్ అయితే వేస్తున్నారు దాంట్లో కర్రీ కోసము. సో మొత్తం ఒక 20 మెంబర్స్ వరకు ఉంటామండి. ఒక పెద్ద ఫ్యామిలీ ఇది. సో నలుగురికి ఒక్కొక్కరికి ముగ్గురు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక 20 మెంబర్స్ దాకా ఉంటాం. మాదొక ఫ్యామిలీ ఇది. ఇక్కడ మేము చేస్తున్న ప్లేస్ వచ్చేసి ఇది సైదాబాద్ అండి, హైదరాబాద్. సో ఇక్కడ ఏంటంటే మా అత్తగారు వాళ్ళు 2nd ఫ్లోర్లో ఉంటారు కాబట్టి అక్కడ మనకు ప్లేస్ అనేది సరిపోలే, చిన్న ప్లేస్ ఉంది ఇది. ఈ ప్లేస్లోనే ఇరుకు ప్లేస్లోనే చేయడం జరిగింది. కాకపోతే ఊళ్ళో చేస్తే ఇంకా మంచి ఎంజాయ్మెంట్ ఉండేది మాకు. కానీ ఇక్కడ చిన్న ప్లేస్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాము. అయినా కానీ సాధ్యమైన కాడికి కడిగి అతను సెకండ్ అండి, అంటే నాకంటే పెద్ద అతను. అంతే, ఇంకా ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఆయన కూడా ఆయన వంతుకి ఏదో వర్క్ చేయాలి కాబట్టి చేస్తున్నాడు. సో ఇక్కడ నన్ను అంటే ముగ్గురం కలిసి చేద్దాం అనుకున్నాను. నన్ను ఏంటంటే వీడియో తీయమన్నారు కాబట్టి నేను వీడియో తీస్తాను. మిగతా వరకు వాళ్ళిద్దరు చూస్తున్నారు. ఇక్కడ చూస్తే అండి లోపలికి వస్తే మా పిల్లలు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు బయట ఆడుతుంటే వీళ్ళు మాత్రం ఫోన్ పట్టుకొని లోపల కూర్చొని మంచిగా బాతుకానే ఇస్తూ ఉన్నారు. సో పడుకున్న బాబు మా బాబు అండి. ఇంకొక పాప ఆమె కూడా ఫోన్ చూస్తూ ఉన్నది, బిజీ అయిపోయింది. సో పిల్లలకు బాగా ఫోన్ మీద బాగా పిచ్చి ఎక్కువ అయిపోయిందండి. దానికైతే చికెన్ కర్రీ కొంచెం అంటే మిడిల్ స్టేజ్కి వచ్చింది. సో ఇంకొంచెం టైంలో అయిపోతుంది కర్రీ కూడా. మీరు అనుకోవచ్చు ఏం సౌండ్ రా బాబు నీ వాయిస్ ఏంది అట్లా ఉందని. సో అంటే దేవుడు ఇచ్చిన దానికి మనం ఏం చేయలేం కదండి. సో నేను కూడా ఏంటంటే ఫస్ట్ టైం ట్రై చేద్దామని చేస్తున్నాను ఈ వాయిస్ ఓవర్ ఎట్లా ఉంటుందో. సో ఏమనుకోకండి, మళ్ళీ ఏదో పాత టేప్ రికార్డ్స్ అప్పుడు వచ్చినట్టు గడగడ అని అట్లా మీరు ఏమనుకోకండి. సో ఏదో వంతు ప్రయత్నంగా ట్రై చేద్దామని నేను చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపించేది అయితే చికెన్ ఫ్రై కోసం పెట్టామండి. 2 కేజీల చికెన్ ఫ్రై కోసం పెట్టాము. సో ఇప్పుడు పొయ్యి వెలిగిస్తున్నారు కదా, దాంట్లో ఏంటంటే దానిపైన మటన్ కర్రీ కోసం అక్కడ నెక్స్ట్ దాంట్లో పెడుతున్నారండి.
చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి మెల్ల ఒకరొకరు వీడియో కోసం అనేది బయటికి వస్తున్నారు. సో కనిపించే పాప, అక్కడ ఇంకా పిల్లలు, వీళ్ళంతా మా గ్యాంగే అండి. బాగా ఎంజాయ్మెంట్ చేస్తున్నారు వాళ్ళైతే. అదే వీడియో తీస్తున్నా అని చెప్పేసి వచ్చి ఏదో మేము కూడా వర్క్ చేస్తున్నాము అని చెప్పేసి వీడియో ఆడడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కూడా. సో అంతా వీడియో కోసం వాళ్ళు చేసేదంతా. మేము కూడా ఏదో ఆకులు గిలుతున్నాము, కూరగాయలు కట్ చేస్తున్నాము అని చెప్పడానికి అట్లా వచ్చారు అందరు వచ్చి. సో ఆ వర్క్ అయితే చేస్తున్నారు వాళ్ళు. దాంతోపాటుగా మనకి మటన్ కర్రీకి అయితే మొత్తం ప్రిపేర్ అవుతూ ఉంది. సో మటన్ కర్రీ కోసం మనం ఆనియన్ వేసి కలుపుతూ ఉన్నారు అంతా. చూడండి మీరు అక్కడ వెనకాల వర్క్ నడుస్తుంది ఫిష్ ఫ్రై కోసము, అంటే మసాలాలన్నీ మిక్స్ చేస్తున్నారు దాంట్లో. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రైకి కావాల్సిన మసాలాలన్నీ కలిపి దాంట్లో మిక్స్ చేస్తారు బౌల్లో. సో ఇప్పుడు ఇక్కడ వచ్చి చూపించడానికి ఏంటంటే మనం వీడియో తీస్తున్నాం కదా, వీడియోలో కనపడాలన్న ఉద్దేశంతో మళ్ళీ మనం ముందుకు తీసుకొచ్చి అన్నీ మిక్స్ చేస్తున్నారు దాంట్లో. సో పక్క అయితే మిగతా కర్రీలు రెడీ అవుతున్నాయి. ఒక్కొక్కటి దానికి సంబంధించిన మసాలాలన్నీ దాంట్లో యాడ్ చేస్తారు. ఇంకేదో తక్కువైనట్టుంది, దానికోసం మళ్ళీ యాడ్ చేస్తున్నారు. సో వాళ్ళిద్దరు అయితే భార్య భర్తలు, అంటే వాళ్ళు మొత్తం వాళ్ళ పనిలో వాళ్ళు అది అయిపోయారు. సో కర్రీ చేయడంలో వాళ్ళు బిజీ అయిపోయారు ఇద్దరు. సో ఇంకెక్కడ ఎవరి పని వాళ్ళు చేయడం. ఇంకా ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను, నా పక్కలో అంటే నాకంటే పెద్ద అతను కూర్చున్నాను, మా బ్రదరు. ఆయన ఏంటంటే మంచి కలుపు యూట్యూబ్లో మన వీడియో వస్తుంది, యూట్యూబ్లో వస్తుంది, మంచి కలుపు అని చెప్తున్నా వాళ్ళ భార్యకి. సో ఆమె మసాలా కలిపెట్టామే వాళ్ళ సెకండ్, అంటే వాళ్ళ భార్య అన్నమాట, సెకండ్ ఆమె. ఇక్కడైతే మనకు మటన్ చికెను గుమగుమలాడిపోతుందండి, మంచిగా స్మెల్ వస్తూ ఉన్నది. దానికి ఇంకా కావాల్సిన కొన్ని మసాలాలు కూడా కలుపుతూ ఉన్నారు. ఇటు పక్క చికెను, ఫిష్ అవి నడుస్తూ ఉన్నాయి. సో మనకైతే మంచి స్మెల్ వస్తుందండి, గుమగుమలాడిపోతుంది మటన్ చికెన్ అయితే. వీడియో అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే లైక్ కొట్టండి. సో ఇంకా నేను కూడా కొత్త వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం వెనక ముందు అవుతూ ఉంది. కొంచెం మీరు అంటే సపోర్ట్ చేస్తే నేను కూడా నెక్స్ట్ వీడియోలు చేయడానికి కొంచెం ప్లాన్ చేశానండి. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ ఒక లైక్ ఇచ్చుకోండి వీడియోకి. ఇంకా మన కర్రీస్ అయితే లాస్ట్ స్టేజ్కి వచ్చాయండి. చికెన్ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది, ఇంకా తొందరలో అది కూడా అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చినామే మా అత్తమ్మ అండి. యాక్చువల్లీ వీళ్ళంతా డిపార్ట్మెంట్ అండి. సో ఈరోజు కార్యక్రమం ఉంది కాబట్టి కొంచెం ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఆయనం. సో ఇది ఏందనేది మీకు ఇప్పుడు తొందరలో చూపిస్తాను. దేనికోసం అసలు ఇదంతా చేయడం అనేది. మీకు తొందరలో చూపిస్తాను. సో ఇంకా
కొంచెం ప్లేస్ కూడా పెద్దగా ఉంటే బాగుండేది, కానీ మనకు ఈ చిన్న ప్లేస్ కొంచెం ఇబ్బందికరంగా మారింది. సో పర్లేదు, నెక్స్ట్ టైం తీసినప్పుడు కొంచెం మంచిగా సెట్ చేసి మంచి లొకేషన్ దగ్గర ప్లాన్ చేద్దాం. సో ఇంకా అంటే టైం ఆల్మోస్ట్ అయిపోకూడకి వచ్చిందండి. అంటే అక్కడ కార్యక్రమం నడుస్తుంది. ఇంకేంటంటే మాకు ఇంకా అదే మేము కూడా మందు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇంకా ఇక్కడికి వీడియో స్టాప్ చేస్తాను. సో మేము కూడా ఇప్పుడు బయటికి వెళ్ళాలి. సో మీకు ఏందనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంకా అంటే ఈ వంటలు చేయడానికి కారణం, రీజన్ ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మాస అంటారు కదా, అంటే పెద్దలకు పెట్టుకునే రోజు. యాక్చువల్లీ మా మామయ్య వాళ్ళ అమ్మ వీళ్ళు చనిపోయి మనం అంటే లాస్ట్ కాబట్టి ఇలా పెట్టుకోవడం కోసం ఈ కార్యక్రమం అంతా నడుస్తుందండి. సో థ్యాంక్ యూ అండి. సో ఇంకా వీడియో ఉంది, నెక్స్ట్ వీడియో మీకు తర్వాత అప్లోడ్ చేస్తాను. సో ప్రజెంట్గా అయితే ఇక్కడికి ఎనఫ్ అండి. థ్యాంక్ యూ.